ఈ రోజున ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. చాలండి. ఈ రోజున ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. ఒక స్త్రీని నేను మీ ముందు పెడతాను. ఆ స్త్రీ ద్వారా మనము తెలుసుకోవాల్సిన విషయాలని మనం ఈ రోజున నేర్చుకుందాం. ఇది స్త్రీ అయినా పురుషులకైనా ఈ వర్తమానం వర్తిస్తుంది. కానీ ప్రధానంగా ఇక్కడ ఉన్న ప్రతి స్త్రీకి ఈ వర్తమానం వర్తిస్తుంది. ఒక చక్కని కుటుంబం కట్టబడాలి అనంటే, లేదా సంసారం కాపురం పచ్చగా ఉండాలి అనంటే, ఒక కుటుంబం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే అందులో ప్రధాన పాత్ర భర్తది పాత్ర ఉంటుంది. నేను కాదనట్లేదు. అందులో ప్రధాన పాత్ర ఎవరికి ఉంటుంది అనంటే భార్యకి ఉంటుంది, ఒక స్త్రీకి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఒక ఇల్లు చక్కగా కట్టబడాలి అనంటే అది స్త్రీ వల్లనే అవుతుంది. అలాగే ఆ ఇల్లు మొత్తం కూలిపోవాలి అనంటే అది కూడా ఎవరి చేతిలో ఉంటుంది? స్త్రీలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది కూడా స్త్రీ చేతిలోనే ఉంటుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అనే మాట మనం చూస్తాం. ప్రియులారా, ప్రతి ఒక వివాహమైన ఒక అమ్మాయి ఒక వివాహమైన తర్వాత ఆమె ఒక భార్యగా ఆమె చేర్చబడుతుంది. ఒక కుటుంబాన్ని ఏర్పాటు అవుతుంది. అంటే ఒక పురుషుడికి స్త్రీ భార్య అయిన తర్వాత అప్పటి నుంచి ఎప్పుడైతే వారి యొక్క వివాహము ప్రారంభమవుతుందో ఆ రోజు నుంచి ఒక కుటుంబం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ కుటుంబము అప్పటి నుంచి ఒక కుటుంబంగా ప్రారంభమైన తర్వాత చక్కగా పిల్లల్ని కంటుంది, వారిని చదివించుకుంటుంది, పెద్దవారిగా చేస్తుంటుంది, భర్తను పిల్లలను చూసుకుంటూ ఆ కుటుంబాన్ని ఒక చక్కగా నడిపించుకునే విధంగా ఆ స్త్రీ కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక కుటుంబం దీవించబడుతున్నా లేదా ఒక కుటుంబము దేవుని యొక్క అపవాది యొక్క ఊరులలోనికి వెళ్తున్నా అది ఎవరి చేతిలో ఉంది అని అంటే ఒక స్త్రీ చేతిలో ఉన్నట్లుగా, భార్య చేతిలో ఉన్నట్లుగా మనము చూస్తాం. ఆమె జ్ఞానవంతురాలే గనక అయినట్లయితే, జ్ఞానవంతురాలనంటే ఆమె డిగ్రీలు పిహెచ్డీలు చేయమని అర్థం కాదు. అక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము అని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఆమె గనక దేవునిలో ఉంటే, ఆమె గనక రక్షించబడితే, ఆమె గనుక దేవుణ్ణే ఆధారం చేసుకొనగలిగితే, ఆమె గనుక ప్రార్థనా పరురాలే గనక అయితే ఆ ఇల్లు కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఆమె గనక సినిమాలకి సీరియల్కి వెళితే, ఆమె గనక ముసలమ్మ ముచ్చట్లు పెడితే, ఆమె గనుక తన కుటుంబం మీద దృష్టి పెట్టకుండా ఊర్లో వాళ్ళ మీద దృష్టి పెడితే, మూడురాలే గనక అయితే తన ఇల్లు ఏమైపోద్ది? కూలిపోతుంది అనే విషయం దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఒక స్త్రీని నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఆ స్త్రీ పేరు నేను మీకు చెప్తాను. అందరూ ఆ స్త్రీ పేరు మీరు పలకండి. అందరూ మీకాలు అనండి. ఈ రోజున మన అంశం పేరేంటంటే మీకాలు. మన అంశం పేరేంటండి? మీకాలు. ఆమెను గురించి మనము కొన్ని విషయాలను మనము చూద్దాం.
బైబిల్లో ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు సౌలు. సమూయేలు అనే ప్రవక్త సౌలు అనే ఒక రాజుని, ఒక సామాన్య వ్యక్తిని తీసుకొని, గాడిదలు కాసుకునే వ్యక్తిని తీసుకొని దేవుడు చెప్పినట్లుగా వ్యక్తిని, సౌలుని రాజుగా చేస్తాడు. ఇశ్రాయేలీలందరికీ మొట్టమొదటి రాజు సౌలు అండి. ఎంత గొప్ప ధన్యత! మొట్టమొదటి ప్రధానమంత్రి, మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఇలాగా మొట్టమొదటి వ్యక్తులు మనం తీసుకున్నప్పుడు వారి పేర్లు చాలా మారుమోగిపోతూ ఉంటాయి. మొట్టమొదట ఈయన చేసింది పలాని పని అన్నట్లుగా మొట్టమొదటి రాజు సౌలు. ఈయనకి ఇద్దరు కూతురులు ఉన్నారండి, ఇద్దరు కుమార్తెలు ఈయనకు ఉన్నారు. ఇందులో పెద్ద కూతురు పేరేంటంటే మేరాబు. అందరూ చెప్పండి, పెద్ద కూతురు పేరేంటండి? మేరాబు. ఈయనకి చిన్న కూతురు ఉంది. చిన్న కుమార్తె పేరేంటంటే మీకాలు. చిన్న కూతురు పేరేంటండి? మీకాలు. కాబట్టి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈయనకి కొంతమంది కుమారులు కూడా ఉన్నారు. అందులో ఒక కుమారుడు మనందరికి తెలుసు, ఆయనకి యోనాతాను అనే పేరు ఆయనకు ఉంది. ఈ తర్వాత ఈ మిగతా కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళంత ప్రాముఖ్యంగా బైబిల్లో రాయబడలేదు. ఈ ముగ్గురు గురించి చాలా ప్రాముఖ్యంగా రాయబడి ఉంది. ఒకటి మేరాబు, రెండోది మీకాలు, మూడోది యోనాతాను. వీళ్ళలో ఎక్కువగా మీకాలు గురించి, యోనాతాను గురించి మనము బైబిల్లో ఎక్కువగా మనం చూస్తాం. ప్రియులారా, ఈయన తర్వాత సౌలు అవిధేయుడైనప్పుడు దేవుడు సౌలును తొలగించి మరొక వ్యక్తిని రాజుగా చేద్దామని అనుకుంటాడు. ఆ వ్యక్తి పేరేంటంటే దావీదును దేవుడు తీసుకొని వస్తాడు, అడవిలో నుంచి తీసుకొని వస్తాడు. గొల్యాతు దగ్గరికి కూడా ఈ దావీదు వచ్చి గొల్యాతులతో యుద్ధం చేసి గొల్యాతును జయిస్తాడు. అప్పుడు అందరూ పొగుడటం మొదలు పెడతారు. ఏమని? దావీదుకు సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అని అన్నప్పుడు ఈ సౌలుకి అర్థమైపోద్ది, దేవుడు నన్ను తీసేసి దావీదును రాజుగా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాడు. ఈ సూచనలు ఇలా కనబడుతున్నాయి, ఎలాగైనా దావీదుని చంపుదామా అని చెప్పేసి దావీదుని చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడండి సౌలు. ప్రియులారా, ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే జాగ్రత్తగా గమనించండి. గొల్యాతుని చంపేటప్పుడు ఒక వర్తమానం వినపడుద్ది దావీదుకి. ఏంటంటే, గొల్యాతుని గనక చంపితే రాజు బహుమానాలను ఇస్తాడు, అలాగే అల్లుడిగా కూడా చేసుకుంటాడు అని వర్తమానం వినపడగానే వెంటనే దావీదు గొల్యాతుని చంపేస్తాడండి. ఇప్పుడు గొల్యాతుని చంపంగానే వెంటనే ఇప్పుడు ఈ దావీదుకి అదృష్టం వరించింది. ఏంటి అదృష్టం అని అంటే, రాజుకి ఏమవుతాడు? దావీదు అల్లుడు అవుతాడు. ప్రియులారా, మరి అల్లుడు కావాలంటే కూతురునివ్వాలి కాబట్టి ముందు చిన్నమ్మాయికి పెళ్లి చేస్తారా, పెద్ద అమ్మాయికి పెళ్లి చేస్తారండి? పెద్ద అమ్మాయి పేరేంటి? సౌలు పెద్ద కూతురు పేరు మేరాబునిచ్చి పెళ్లి చేయాలి. సౌలు ఏం చేశాడనంటే, మేరాబునిచ్చి ఎక్కడ పెళ్లి చేయాల్సి వస్తుందనని మీ మేరాబుని వెంటనే ఇంకొకటికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. దావీదును పాపం అన్యాయం చేసేస్తాడు. ఇలాగా కొన్ని రోజులు గడుస్తూ ఉంటుంది. దావీదు తప్పించుకుంటా ఉంటాడు. దావీదుకి ఏ విధంగా అయినా శిక్ష వేయాలి, దావీదుని ఏ విధంగా అయినా కృంగదీయాలి, దావీదుని ఏ విధంగా అయితే తరిమి కొట్టాలి, చంపేసేయాలి అని చెప్పేసేసి సౌలు ఒక ప్లాన్ వేస్తాడు. ఏంటి ఆ ప్లాను అని అంటే, ఒక ప్రకటన చేస్తాడు. ఎవరైతే ఫిలిస్తీన్ల దగ్గరకు వెళ్ళి వాళ్ళని చంపి ఒక 100 మందిని చంపేసేసి వస్తారో, వాళ్ళ ముందోళ్ళని తీసుకొని వస్తారో, వాళ్ళని చంపేసి వస్తారో, వాళ్ళకి నా చిన్న కూతురైన మీకాలు నుంచి పెళ్లి చేస్తాడు అని ప్రకటన చేయంగానే ఈ దావీదుకి ఏం కోరిక పుట్టిద్ది అని అంటే, నేనే వెళ్ళి వాళ్ళందరిని చంపేసి వచ్చి రాజుకు అల్లుడైపోతాము అని చెప్పేసి ఆ కోరిక గలవాడే 100 మందిని కాదు 200 మందిని చంపేస్తాడు. 200 మందిని చంపి సౌలుకి ఎదురు కట్నం ఇచ్చి,
సౌలుకి వెదురు కట్నం ఇచ్చి మరి అల్లుడు అవటానికి సౌలు దగ్గరికి వస్తాడండి. 200 మంది. ఏం కావాలని? రాజుకు అల్లుడు కావాలన్న కోరిక కలిగి కదండి. కొంతమంది కొన్ని కోరికలు ఉంటాయి. అల్లుడు అవ్వాలని కోరిక కాదు, రాజులకు అల్లుళ్ళు అవ్వాలన్న కోరిక, ఉద్యోగస్తులకు అల్లుళ్ళు అవ్వాలని కోరిక. ఏదన్నా 4 అంతస్తులు బిల్డింగ్ అవుతుంది అనుకోండి, సంబంధం మీడియేటర్ని అక్కడ పంపిస్తారు. ఈ 4 అంతస్తులు బిల్డింగ్ ఉంది, ఇక్కడ దీనికి నేను అల్లుడు అవ్వాలి అనే కోరిక కలిగిన వారై ఉద్యోగాలను బట్టో వాళ్ళకున్నటువంటి ఆస్తులను బట్టో స్థాయిలను బట్టి అల్లుడు అవ్వాలనుకుంటున్నారు. చాలామంది అలా అల్లుడైపోయి చివరికి ఎదురు దెబ్బ తగిలి దుఃఖపడిన అల్లుళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు దావీదు కూడా ఒకడు. అలాగే అల్లుడు అవుదామని వెళ్ళాడు, చివరికి అంతా రివర్స్ అయిపోయింది. ఎందుకనంటే తను అనుకున్నట్లుగా లేదు పరిస్థితి. ఆ తర్వాత మనం చూస్తాం అతనికి ఎదురు దెబ్బ ఎలా తగిలిందో మనం చూస్తాం. రాజుకు అల్లుడు అవుదామని చెప్పేసి దావీదు బయలుదేరతాడు. 200 మందిని చంపి ఎదురు కట్నం ఇస్తారు. ఎదురు కట్నం ఇచ్చి మీకాలుకు అల్లుడు అవడానికి చూస్తాడు. ప్రియులరా, అక్కడ మనం చూద్దాం. చూడండి, సౌలు ఎందుకు చేయాలనుకుంటున్నాడు మీకాల్ని ఇచ్చి, తన కూతురునిచ్చి దావీదుకు అని అంటే, చూడండి 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. 20వ వచనం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 20వ వచనము. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఎలాగుండునట్లు అంటండి, ఉరిగా ఉండునట్లు. చూడండి, ఇప్పుడు సౌలు తన కూతురుని ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు అని అంటే, దావీదుకి ఉరిగా ఉండేటట్లు ఇవ్వాలనుకుంటున్నాడు తన కూతుర్ని. అంటే దావీదు కనుక ఇచ్చి పెళ్లి చేస్తే నా ఇంట్లో ఉన్న ఉరి దావీదు ఇంట్లోకి వెళ్ళొద్దు అనుకుంటున్నాడు. అర్థమవుతుందా అండి? ఈ పిల్ల నన్ను టార్చర్ పెడుతుంది, ఈ టార్చర్ ఏదో దావీదు దగ్గరికి వెళ్ళొద్ది, నా ఇంట్లో ఉన్న కత్తి దావీదు ఇంట్లోకి వెళ్ళొద్ది, నా ఇంట్లో ఉన్న మేకు దావీదు ఇంట్లోకి వెళ్ళొద్ది. ఇప్పుడు దాకా ఈ పిల్ల నన్ను పొడిసి చంపుతుంది, ఇప్పుడు నుంచి రేపటి నుంచి పెళ్లి చేస్తే ఎవరిని పొడుచుద్ది? దావీదుని పొడుచుద్ది. అంటే చూడండి, కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళు చాలా తల్లిదండ్రులు టార్చర్లు పెడతా ఉంటారు. కాబట్టి ఒకవేళ ఎవడన్నా పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఆ టార్చర్ ఎవరికి వెళ్ళొద్ది? పెళ్లి చేసుకున్న ఆ భర్త దగ్గరికి వెళ్తా ఉంటది. అందును బట్టే అమ్మాయిని చాలా రహస్యంగా చాలా మంది తల్లిదండ్రులు ఉంచుతారు. అమ్మాయి నువ్వు మాట్లాడమాకు, అమ్మాయి నువ్వు సైలెంట్గా ఉండు, ఎప్పుడు పెళ్లి చూపులలో సంబంధాలలో ఇలా స్కెచ్లు వేస్తూ ఉంటారు. అలాగే సౌలు ఏమనుకున్నాడంటే, ఇప్పుడు దాకా ఈ టార్చర్ నేను అనుభవించాను, ఇప్పుడు ఈ ఊరి ఎవరికి వెళ్ళాలి అని అంటే దావీదు దగ్గరికి వెళ్ళాలి అని ప్లాన్ వేసి తన కూతురైన మీకాలుని దావీదుకు ఉరిగా ఉండేటట్లుగా చేశాడు. ప్రియులారా, ఇప్పుడు అటు వెళ్ళిన తర్వాత మనం చక్కగా వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాడు. మీకాలుకి దావీదుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి ద్వారా దావీదును చంపొచ్చు అని సౌలు అనుకున్నాడు. ఒక రోజున చక్కగా వాళ్ళిద్దరు కాపురం చేసుకున్నప్పుడు, దావీదు మీకాలు భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళైపోయింది, చక్కగా కాపురం చేసుకున్నప్పుడు దావీదు ఇంటి దగ్గరికి సౌలు సైనికులను పంపిస్తాడు. వెళ్ళి దావీదుని చంపేసి రండి, మీకు అవసరమైతే మా అమ్మాయి కూడా నీకు హెల్ప్ చేస్తుంది, మా అమ్మాయి కూడా మన తరపే వెళ్ళి హెల్ప్ చేస్తుంది దావీదుని చంపడానికి అని చెప్పేసి కొంతమంది సైనికుల్ని పంపిస్తాడు. వెళ్ళిన తర్వాత సైనికులు వెళ్ళి చూడంగానే ఈమె ఏం చేస్తుంది అని అంటే, దావీదుని అప్పుడు ఫస్ట్లో ప్రేమించిందిలేండి, ఫస్ట్లో బాగా ప్రేమించింది. కొంతమంది ఫస్ట్లో భార్య భర్తలు చాలా ప్రేమగా ఉంటాయి, ఆ తర్వాత ఉండదు. ఇక్కడ మనం చూస్తే బాగా ప్రేమించి మీకాలు ఏం చేసిందనంటే, దావీదుని కిటికీలో నుంచి దించేసి పారిపోయేటట్లుగా పారిపో మా నాన్న సైనికుల్ని పంపించాడు చంపుదామని చెప్పేసి దావీదుని తప్పించేస్తుంది. తప్పించేసి ఏం చేస్తుంది అని అంటే, చూడండి 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 13వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి, సౌలు
దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాను. మంచం మీద ఉన్న దావీదుని కిటికీలోంచి కిందకు దించేసిందండి. ఈవిడేం చేసిందంటే కింద ఉన్న ఒక బొమ్మను తీసి మంచం మీద పెట్టి దానికి ముసుగేసేసి, ఆయన రోగంతో ఉన్నాడయా, టచ్ చేయమాకండి, వెళ్ళి మా నాన్నతో చెప్పండి, ఇప్పుడేం చేయమాకండి అని చెప్పి పంపించేస్తుంది. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆవిడ ఏం తీసింది మంచం కింద నుంచి? 13వ వచనంలో, తర్వాత మీకాలు ఏం తీసిందంట? గృహదేవత బొమ్మను. అంటే ఆవిడ మంచం కింద ఏముంది? గృహదేవత. ఏమన్నా న్యాయమేనా అండి? ఆవిడ ఇంట్లో అసలు వాళ్ళ నాన్న ఎవరిని పూజిస్తున్నాడు? ఈ దావీదు భర్త ఎవరిని ఆరాధిస్తున్నాడు? జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. జీవము గల దేవుణ్ణి పూజించే వాళ్ళు వీళ్ళు, కంటికి కనబడిన అదృశ్యమైన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు వీళ్ళైతే, ఈ అమ్మాయి ఏం చేస్తుంది అని అంటే, ఒక దేవతని, గృహదేవతని, ఒక బొమ్మని తీసుకొని, ఆ పూజించే బొమ్మను తీసుకొని మంచం కింద పెట్టుకుంది అని అంటే, ఇక్కడ మీకాలు ఎవరు అని అంటే విగ్రహారాధికురాలిగా మనము చూస్తాం. ప్రియులరా, దేవుణ్ణి ఆరాధించే హృదయం మీకాలకు లేదు, వేరేది ఏదో ఆరాధించే వ్యక్తిగా మనము చూస్తాం. ప్రియులరా, మీకాలుని మనం ఒక మూఢురాలుగా మనము చూస్తాం. దేవుని ఓ పక్క దావీదేమో ప్రార్థన చేస్తుంటే, దేవునికి ప్రార్థన చేస్తుంటే, మీకాలు ఒక విగ్రహానికి ఆరాధన చేస్తుంది. మనం రూతును మనం తీసుకోండి. రూతును మనం తీసుకున్నప్పుడు రూతు గ్రంథంలో ఆవిడ మోయాబు నుంచి బెత్లెహేమునకు వచ్చింది. బెత్లెహేమునకు వచ్చి ఎన్ని నేర్చుకుంటుందండి? ఎన్ని నేర్చుకుంది? ఆమె అసలు ఏం వదిలిపెట్టి వచ్చింది? మోయాబుని విడిచిపెట్టి వచ్చింది అని అంటే, అక్కడున్న ఆమె దేవతలను వదిలిపెట్టింది, ఆవిడ విగ్రహాలను వదిలిపెట్టింది, ఆవిడ ఆచారాలను వదిలిపెట్టింది, ఆవిడ యొక్క సాంప్రదాయాలన్నిటినీ వదిలిపెట్టింది. అవన్నీ అన్యాచారాలు అన్నీ వదిలిపెట్టి రూతు జీవము గల దేవుని దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. కాబట్టి ఒక స్త్రీ ఏం చేయాలి అని అంటే, జ్ఞానవంతురాలుగా ఉండాలి అని అంటే, గుణవతి అయిన భార్యగా ఉండాలి అని అంటే, తన ఇల్లు చక్కగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా కట్టుకోవాలి అని అంటే, జీవము గల దేవుని దగ్గరికి రావాలి, విగ్రహాలను వదిలిపెట్టాలి, ఆచారాలను వదిలిపెట్టాలి, సాంప్రదాయాలను వదిలిపెట్టాలి, జీవము గల దేవుని వైపు అడుగులు వేయాలి, భర్తతో కలిసి ఆరాధన చేయాలి. ప్రియులారా, అయితే ఇక్కడ మీకాలు ఏం చేస్తుంది అని అంటే, గృహదేవతను మంచం కింద పెట్టుకుంది. మంచం కింద పెట్టుకున్నట్లుగా మనము చూస్తామండి. ప్రియులారా, తర్వాత దావీదు పారిపోతాడండి. దావీదు పారిపోయిన తర్వాత, అరణ్యంలోకి పారిపోయిన తర్వాత, ఈ మీకాలు ఏం చేస్తుంది అని అంటే, వాళ్ళ నాన్న చూశాడు, దావీదు మీద కోపంతో ఏం చేస్తాడు అని అంటే, అమ్మ మీకాలు, మీ ఆయన వచ్చేటట్టు లేడు, కానీ నీకు మరొక వివాహం చేస్తాను అని చెప్పేసి పల్తీయేలు అనే ఒక వ్యక్తితోటి వివాహము చేస్తాడు. మీకాలుకి వివాహం చేస్తాడు. పల్తీయేలు అనే ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ప్రియులారా, పల్తీయేలు అనే వ్యక్తి దగ్గరికి ఈవిడ వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తాం దేవుని యొక్క వాక్య భాగంలో. ఆ మాట మనకు 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచన భాగంలో మనకి కనబడుతోంది. అయితే నీ ఒక పని చేయవలెను. 15 చదువుతున్నాం చూడండి. ఇష్బోషెతు దూతను పంపి లాయిషు కుమారుడు పల్తీయేలు అను దాని పెనిమిటి వద్ద నుండి మీకాలును పిలువనంపెను. ఈవిడ సౌలు ఏం చేశాడు? వాళ్ళ నాన్న పల్తీయేలుకి ఇచ్చి పెళ్లి చేసేసాడు. దావీదు ఇంకా సౌలు చనిపోయిన తర్వాత మరలా రాజు అవుతాడు, మరలా అధికారాన్ని పొందుకుంటాడు. ఇప్పుడు దావీదుకి తన భార్య గుర్తొస్తుంది. దావీదుకు తన భార్య గుర్తొచ్చి ఏం చేస్తాడు అని అంటే, పల్తీయేలు దగ్గర నుంచి తన భార్యను రప్పించుకున్నప్పుడు ఆమె మరలా పల్తీయేలు దగ్గర నుంచి ఈవిడ వచ్చేస్తుంది. ఈ పల్తీయేలు దగ్గర నుంచి వచ్చేటప్పుడు చూడండి, 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. దాని పెనిమిటి బహిరము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మని కనుక అతడు వెళ్ళిపోయాను. మా మీకాలు రెండో భర్త ఏం చేస్తున్నాడు అని అంటే, ఏడుస్తున్నాడు. అయ్యో నా భార్య వెళ్ళిపోతుందని ఏడుస్తున్నాడు.
అంటే ఆయన కూడా ఎంతగానో ప్రేమించింది. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఇద్దరిని ప్రేమిస్తుంది, దావీదుని ప్రేమిస్తుంది, పల్తీయేలును కూడా ప్రేమిస్తుంది. ప్రియులారా, అంటే అర్థమేంటి? మరలా ఇప్పుడు దావీదు దగ్గరకు వచ్చి దావీదు దగ్గర కూడా తన ప్రేమను ఒలకబోస్తుంది. అంటే అర్థం ఏంటంటే, మీకాలుకు ఏం లేదు అని అంటే స్థిరత్వం లేదు. ఏం లేదండి? స్థిరత్వము లేదు. స్థిరత్వము లేని మీకాలు మనకి ఇక్కడ కనబడుతోంది. ప్రియులారా, ఇక్కడ మన ఆత్మీయ అర్థాన్ని మనం బయటికి తెద్దాం. మనము దేవునన్నా ప్రేమించాలి, లోకానన్నా ప్రేమించాలి. నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నిలువెచ్చని మాత్రము ఉండొద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే మీకాలు పరిస్థితి ఎలాంటి పరిస్థితి అండి? నిలువెచ్చని పరిస్థితి, స్థిరత్వం లేని జీవితం కలిగిన మీకాలును మనం ఇక్కడ చూస్తాం. ప్రియులారా, గనుక మీకాలు అక్కడ ఏం చేయాలి అని అంటే, అసలు ఫస్ట్లోనే ఏం చేయాలంటే, మీకాలు నాన్న అలా అనగొద్దు, నా భర్త అరణ్యానికి వెళ్ళాడు, తిరిగి వస్తాడు, నన్ను చేర్చుకుంటాడు అని చెప్పేసి తన భర్తతో పాటు అరణ్యానికి వెళ్ళాలి. అవసరమైతే తన భర్తను వెతుక్కుంటూ వెళ్ళాలి. అవసరమైతే ఈవిడ ఎలాంటిది అని అంటే తండ్రి చాటు బిడ్డ. ఎవరి చాటు బిడ్డ అండి? తండ్రి చాటు బిడ్డ. కొంతమంది కొన్ని చాట్లు ఉంటాయి. తల్లి చాటు బిడ్డ, తండ్రి చాటు బిడ్డ, అక్క చాటు బిడ్డ, తమ్ముడు చాటు బిడ్డ, చెల్లి చాటు బిడ్డ, అత్త చాటు బిడ్డ, మామ చాటు బిడ్డ, అన్ని చాట్లే. ఒక్క భర్త చాటు తప్ప ఇంక అన్ని చాట్లు ఉంటాయి వీళ్ళందరూ కూడా. భర్త ఒక్కడు నీడలా కనబడ్డు, అన్ని చాట్లే. చివరికి ఈ చాట్లు పోతాయి. చివరికి ఎవరు దిక్కు అవుతారు? భర్తే దిక్కు అవుతాడు. ఎప్పుడు ఆ లాస్ట్లో తెలుసుకుంటారు. ఎప్పుడు అన్ని చాట్లు అయిపోయిన తర్వాత ఈ చాటు గుర్తొస్తుంది మళ్ళీ. నా స్నేహితుడి చెల్లెలు ఉందండి, అమ్మాయికి చక్కగా పెళ్లి చేసి, అయితే వాడు ఎట్లాంటోడు అని అంటే అక్క చాటు బిడ్డ. ఎవరు చాటు బిడ్డ? అక్క చాటు బిడ్డ. ఆ కాపురం ఆయన చేయడు. ఆ అక్క ఏం చెప్తే అదే. నువ్వు కాపురం చేయనంటే అక్క ఏం చెప్తే తమ్ముడు అది చేస్తాడు అనమాట. ఇప్పుడు నువ్వు కాపురం చేయాలి ఇంట్లోకి వెళ్ళంటే అక్క చెప్తే అక్క ఆజ్ఞ ప్రకారం ఇంట్లోకి వెళ్తాడు. అరే నువ్వు చేయి మాత్రం బయటకు వచ్చి కాపురం చేయొద్దనంటే అక్క చెప్పినట్టుగా బయటకు వస్తాడు. పాపం వాళ్ళ అక్క చెప్పిందనంట, నీ భార్య సరిగ్గా పని చేయట్లేదు, పుట్టింటికి పంపించేసే అని చెప్తే పాపం అక్క చెప్పిన మాట విని పుట్టింటికి పంపించేశాడు ఆ అమ్మాయి. ఇప్పుడు గొడవలు అవుతున్నాయి, పోలీస్ స్టేషన్లో గొడవలు అవుతున్నాయి, భయంకరమైన గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే, నేనేం మాట్లాడను, మీతో పోలీస్ ఎస్ఐకి కూడా చెప్పాడు, మీతో ఏం మాట్లాడాలన్నా కానీ మా అక్క మాట్లాడుద్దు అన్నాడు. ఏ చాటు బిడ్డ? అక్క చాటు బిడ్డ. అవన్నీ ఎందుకండి? ఎవరి కాపురాలను వాళ్ళు చేసుకునేవ్వండి. చాలామంది అక్కలు తమ్ముళ్ళ కాపురాలను చూస్తూ ఉంటారు. వాళ్ళ కాపురాలను వాళ్ళు చూసుకోరు. అమ్మ నీ కాపురం, నీ తమ్ముడు కాపురం తర్వాత సంగతి. ప్రియులారా, జాగ్రత్తగా గమనిస్తే చాలామంది ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఇలాగ మనం ఎవరి చాటు కూడా ఉండకూడదు. మీకాలు ఎవరి చాటు అని అంటే తండ్రి చాటు. సౌలు ఏం చెప్తే అది చేసే అమ్మాయి. భర్తను వెంబడించట్లా, అరణ్యంలోనికి వెళ్ళట్లా, భర్తతో పాటు కలిసి జీవించట్లా, భర్త కష్టాల పాలవుతే ఆ కష్టం అనుభవించట్లా, భర్త ఆకలిస్తే ఆకలి కొనట్లా. ఈ అమ్మాయికి ఎప్పుడు బిర్యానీలే కావాలి. కాబట్టి ఎప్పుడు ఆ రాజు పోస్టులు, రాణి పోస్టులు ఇవే కావాలి. మీకాలు అలాగా తయారైనట్లుగా స్థిరత్వం లేని జీవితాన్ని మనం జీవించినట్లుగా మనం చూస్తాం. తర్వాత దావీదు, ముగిస్తున్నాను ఒక 5 నిమిషాల్లో, జాగ్రత్తగా గమనించండి. మీకాలుని ఏం చేస్తాడనంటే మరల అవకాశాన్ని ఇచ్చి మరలా తన భార్యగా మీకాలుని దావీదు తెచ్చుకున్నాడు. అయితే జాగ్రత్తగా గమనించండి, మరి అలాంటి పరిస్థితుల్లో మీకాలు ఏం చేయాలనంటే, నేను ఆల్రెడీ వేరే చోటికి నేను వెళ్ళొచ్చాను అని చెప్పి మీకాలు చక్కగా కాపురం చేసుకోవాలి. అయితే మీకాలుకి ఎంత మాత్రం గర్వము అనగల. నేను రానినే, ఆ అహంకారం అలాగే ఉంది, ఆ గర్వం అలాగే ఆమె హృదయంలో ఉంది. ప్రియులారా, దేవుడు ఎంత అవకాశం ఇచ్చినప్పటికీ కూడా చాలా మంది దీన్ని నిలవబెట్టుకోలేకపోతున్నారు. దేవుడిచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలని విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక రోజున దావీదుకి ఓబేదెదోము ఇంట్లో దేవుని మందసం ఉంది. దేవుడు తన మందసాన్ని బట్టి ఓబేదెదోము ఇంటి వారందరినీ దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పేసి వర్తమానం వస్తుంది. దావీదు ఏం చేస్తాడు అంటే, ఓబేదెదోము ఇంట్లోనికి వెళ్ళి మందసాన్ని తెచ్చుకుంటాడు. అందరూ యాజకులు మందసాన్ని మోస్తూ ఉంటారు. ఒక ఊరేగింపుని, వీధులలో ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. దేవుని మందసాన్ని మోస్తూ ఉంటారు. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు అని చెప్పేసి 6 అడుగులకు ఒక
గొర్రెనో లేదా ఎద్దునో కోడెనో వధిస్తా, బలులు అర్పిస్తా, దేవుని యొక్క మందసాన్ని తన ఊరికి తెచ్చుకుంటాడు. దావీదు తన సొంత ఊరికి ఆ మందసాన్ని తెచ్చుకుంటాడు. వేరే ఊరిలో ఉన్న మందసాన్ని తన ఊరికి తెచ్చుకుంటాడు. అలాగా తన ఊరిలో తన ఇంటి ముందు నుంచి ఆ మందసం వెళ్తూ ఉంటుంది. తన ఇంటి ముందు నుంచి ఆ మందసం వెళ్తూ ఉన్నప్పుడు దావీదు చాలా సంతోషంతో కేకలు వేస్తూ, ప్రభువానికి స్తోత్రాలయ్యా, వందనాలయ్యా అని వాయిద్యాలు వాయిస్తూ, అవసరమైతే తన ఒంటి మీద ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని కూడా తీసి తిప్పుతూ దేవుణ్ణి చాలా తన ఆత్మలో లీనమైపోయి దేవుణ్ణి గణపరుస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు. దావీదు నాట్యంతో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, తన ఆత్మలో చాలా ఆనందిస్తున్నాడు, చాలా కీర్తిస్తున్నాడు, గణపరుస్తున్నాడు. అలాగా గట్టి గట్టిగా కేకలేస్తూ నాట్యం చేస్తూ దావీదు తన ఆత్మలో ఆనందిస్తూ దేవుని గణపరుస్తూ ఉంటే, రోడ్డు మీద దావీదు ఇంటి ముందు నుంచి వెళ్తా ఉంటే దావీదు ఇంట్లో ఉన్న తన భార్య అయిన మీకాలు కిటికీలో నుంచి దావీదుని చూస్తుంది. చూస్తున్నప్పుడు ఈ అమ్మాయికి, దావీదు భార్యకి మీకాలుకి ఆ విషయం నచ్చల. అప్పుడు ఏం చేసింది అని అంటే, చూడండి 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనస్సులో అతను ఏం చేసిందంటే హీనపరచెను. నేను ఈ మాట చెప్తాను, అందరూ చెప్పండి. ఆత్మీయ విలువలు, గట్టిగా చెప్పండి, ఆత్మీయ విలువలు తెలియని మీకాలు. ఆత్మీయ విలువలు తెలియని మీకాలు. ప్రియులారా, దావీదు మంచి భక్తుడు, కీర్తనాకారుడు, దేవుని స్తుతించేవాడు. అయితే మీకాలుకు దాని విలువ తెలియట్లా. దేవుని సన్నిధిలో ఉన్న విలువ మీకాలుకి తెలియట్లా. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారే ఉన్నారు. మరి పాస్టర్ గారు అయినంత మాత్రాన ఇప్పుడు చాలామంది ఏం పేరు పెడుతున్నారు, భార్యకు కూడా ఏం పేరు పెడుతున్నారు, పాస్టర్ గారి భార్యకు కూడా పాస్టమ్మ గారని పేరు పెడతారు. అవన్నీ మనం పెట్టి పాస్టర్ గారేనండి. పాస్టర్ గారి భార్య అయినంత మాత్రాన పాస్టమ్మ అవ్వదు. అలాగే అయ్యగారి పిల్లలైనంత మాత్రాన అయ్యగారులు అవ్వరు. చాలా మంది అలా అలవాటు చేసుకుంటున్నారు. అయ్యగారి పిల్లోడైనంత మాత్రాన అయ్యగారు అని అనుకుంటున్నారు. ఏమండి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినంత మాత్రాన జగనన్న ఏమైనా కుర్చీలు ఎక్కిచ్చారా? ఎక్కిలా. ఎన్నేళ్ళు తిరిగాడు రోడ్ల మీద? 10 ఏళ్ళు కుక్క తిరిగినట్టు తిరిగాడు. అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. వాళ్ళ నాన్న ఎలా తిరిగాడో, వాళ్ళ నాన్న పాదయాత్ర చేశాడు, తర్వాత జగన్ కూడా పాదయాత్ర చేశాడు. వాళ్ళ నాన్న ఎలా కష్టపడ్డాడో అలాగే కష్టపడ్డాడు. పాస్టర్ గారు కష్టపడ్డాడు కాబట్టి పాస్టర్ అయ్యాడు. అలాగే పిల్లలు కూడా పాస్టర్లు అవ్వాలంటే ఏం చేయాలి? పాస్టర్ గారిలాగా కష్టపడాలి. వాళ్ళ నాన్నలాగా ఆకలి కొనాలి, వాళ్ళ నాన్నలాగా కన్నీళ్లు విడవాలి, వాళ్ళ నాన్నలాగా భారం కలిగి ఉండాలి. ఇదేమి వారసత్వం కాదండి. హీరో కొడుకు హీరో అవ్వాలి, రాజకీయ నాయకు సీఎం కొడుకు సీఎం అవ్వాలి అన్నట్టు కాదు. ఎలాగ దేవుని యొక్క చిత్తం ఉండాలి. వాళ్ళ నాన్న మీద ఉన్నట్లుగా దేవుని చిత్తం, దేవుని యొక్క ఇష్టం కొడుకు మీద కూడా రావాలి. అలాగే పాస్టర్ గారి భార్య అయినంత మాత్రాన పాస్టమ్మ అవ్వదు. అయితే ఆ పాస్టమ్మ అనుకుంటున్న పాస్టమ్మ ఆ పాస్టమ్మ ఏం చేస్తుంటే, పాస్టర్ గారు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉంటే టీవీ సీరియల్ గట్టిగా సౌండ్ పెట్టి మా కుర్చీలో కాలు పెట్టి మంచంలో పడుకొని ఈయన పక్కన ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను, అలా చూస్తూ ఉంది. అంటే ఆమెకేం తెలీదు అని అంటే ఆత్మీయ విలువలు తెలియదు. మీకాలు దేవుని ఆరాధిస్తూ ఉంటే ఈవిడ హృదయంలో హీనపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ విలువ ఏం తెలుసు? దేవుని సన్నిధిలో ఎంత విలువ ఉందేం తెలుసు? దేవుని సన్నిధిలో ఉండే గొప్పతనం ఏం తెలుసు? దేవుని ఆరాధించేటప్పుడు ఉండే ఆ విలువ ఏం తెలుసు? ప్రియులారా, ఆ విలువలు ప్రతి భార్య తెలుసుకోవాలి. అమ్మా ప్రార్థనకి వెళ్దాం రా అని భర్త చెప్పినప్పుడు భార్య వెళ్ళాలి. భార్య చెప్పినప్పుడు భర్తకు కూడా విలువ తెలియదు. చాలా మంది ఆత్మీయ విలువలు భర్తలకు కూడా తెలియదు. భార్యకు తెలిసిన ఆత్మీయ విలువలు భర్తలకు కూడా తెలియదు. ప్రియులరా, వీళ్ళిద్దరూ ఆత్మీయ విలువలు తెలుసుకున్నప్పుడు ఆ కుటుంబం చక్కగా కట్టబడుతుంది. ఆత్మీయ విలువలు తెలియని మీకాలు మనకి ఇక్కడ కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటామండి. జ్ఞానవంతురాలు
తన ఇల్లుని కట్టును అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానవంతురాలు ఏం చేస్తున్నానంటే తన ఇల్లుని కట్టుకుంటుంది. నేను ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్త గమనించండి. ఇల్లు అని అంటే మీ అత్తో మామో, మీ అమ్మ, మీ నాన్నో కాదు. ఇల్లు అంటే నువ్వు, నీ భర్త, నీ పిల్లలు. అర్థమవుతున్నా నేను నీ మాట చెప్తున్నాను. అలాగే భర్తకు కూడా అంతే. ఇల్లు అని అంటే మా మమ్మీ డాడీయో కాదు. ఇల్లు అని అంటే నేను, నా భార్య, నా పిల్లలు. ఈ మధ్యకాలంలో ఒక ఇంటికి వెళ్ళాను, ఒక అన్నయ్య ఇంటికి. బండలు మొత్తం ఏదో ఒక మున్సిపాలిటీ కాలువలు అడుగు పెట్టినట్టుంది. బండలు అసలు బాగలా. అడుగు పెట్టంగానే ఏంటన్నా ఇంట్లో వదిన లేదా అని అడిగాను. అడిగితే అన్నయ్య అన్నాడు, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది తమ్ముడు అని అన్నాడు. దేనికన్నా అన్నాడు. బండలు తొడవడానికి వెళ్ళింది తమ్ముడు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి అన్నాడు. ఇది చూడండి, వీళ్ళింట్లో ఇంట్లో బండలు తొడవడం మానేసి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో బండలు తొడవడానికి వెళ్ళింది. ఇదంత అన్యాయం కదా. ఇల్లు అంటే ఏంటి? ఇల్లు అని అంటే తను, తన భర్త, తన పిల్లలు. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేయండి. ఉదయాన్నే లెగిచి మీకోసం, మీ భర్త కోసం, మీ పిల్లల కోసం మొరపెట్టండి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము. దేవుడు కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. స్త్రీ చేతిలో ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమొచ్చినా దేవుడు నిలబెడతాడు. జ్ఞానవంతురాలు యొక్క ఇల్లును దేవుడే కడతాడు. కాబట్టి ప్రియులారా, మీరే 10 వరకు పడుకుంటే ఇంకెవడు ప్రార్థన చేస్తాడు? మీరు పడుకుంటారు, మీ భర్తలు పడుకుంటారు. మీరే నిద్రమత్తులు అయితే ఇంకెవరు ప్రార్థన చేస్తారు? కనీసం మీరన్నా ఉదయాన్నే లెగిసి, భర్తలు డ్యూటీకి వెళ్ళొస్తారమ్మా, వాళ్ళు సరిగ్గా ప్రార్థన చేసుకోలేరు. చివరికి ఎవరు చేయాలి? స్త్రీయే చేయాలి. ఆమెకేం పని ఉంటుంది? ఇంట్లోనే పని ఉంటుంది. కాబట్టి ప్రియులరా, ఉదయాన్నే లేచి స్త్రీలు ప్రార్థన చేయాలి. కాబట్టి జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. అలా ఇల్లుని మనం అందరం కట్టుకోవాలని ప్రభువు నామమున తెలియజేస్తున్నాం. అందరూ మోకరించండి.